హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు sbtechtuts. లాస్ట్ వీడియోలో జావాస్క్రిప్ట్లో కీబోర్డ్ ఈవెంట్స్ గురించి చూసాం. ఈ వీడియోలో ఫామ్ ఈవెంట్స్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. ఓకే, మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు జావాస్క్రిప్ట్లో ఫామ్ ఈవెంట్స్ పైన కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేసిన మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. మరి ఇక్కడ ఫామ్ ఈవెంట్స్ అంటే ఏంటి, ఎప్పుడు ఇన్వోక్ అవుతాయి, ఇవి ఎప్పుడు రియాక్ట్ అవుతాయి ఒకసారి మనం చూద్దాం. ఈవెంట్స్ దట్ అకర్ త్రూ ది ఇంటరాక్షన్ ఆఫ్ ఏ యూజర్ విత్ అన్ HTML ఫామ్ ఆర్ కాల్డ్ జావాస్క్రిప్ట్ ఫామ్ ఈవెంట్స్. అంటే ఒక యూజర్ HTML ఫామ్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఫామ్ ఈవెంట్స్ అనేవి ఇన్వోక్ అవుతూ ఉంటాయి. మరి ఇక్కడ మెయిన్గా ఫామ్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి, కొన్ని మనం ఇంపార్టెంట్ కొన్ని చూద్దాం. ఇంపార్టెంట్ ఫామ్ ఈవెంట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆన్బ్లర్ ఈవెంట్. మరి ఇది ఎప్పుడు రియాక్ట్ అవుతుందో చూడండి. ఫైట్స్ ది మూమెంట్ దట్ ది ఎలిమెంట్ లాసెస్ ఫోకస్. అంటే ఒక ఫామ్ ఎలిమెంట్స్లో ఏదైనా ఫోకస్ని లాస్ అయినప్పుడు, అంటే ఏమి టెక్స్ట్ ఎంటర్ చేయకుండా మనము వేరే ఎలిమెంట్లోకి వెళ్ళినామనుకోండి, అప్పుడు ఆన్బ్లర్ ఈవెంట్ అనేది ఇన్వోక్ అవుతూ ఉంటుంది. ఓకే, వీటి గురించి నేను క్లియర్గా ప్రోగ్రామ్ రాసి సిస్టమ్ మీద కూడా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. క్లియర్. సో నెక్స్ట్ వన్ ఆన్చేంజ్ ఈవెంట్. మరి ఇక్కడ చూడండి, ఆన్చేంజ్ ఏం చేస్తుంది చూడండి. ఫైట్స్ ది మూమెంట్ వెన్ ది వాల్యూ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ చేంజ్డ్. అంటే ఫామ్ ఎలిమెంట్స్లో మోర్ దెన్ వన్ ఉన్నాయి అనుకోండి, ఒక ఫామ్ ఎలిమెంట్స్లో ఎంటర్ చేసి ఒక ఫామ్ ఎలిమెంట్స్లో డేటాని ఎంటర్ చేసిన తర్వాత ఇంకొక ఎలిమెంట్లోకి చేంజ్ అయినప్పుడు అప్పుడు మనకి ఈవెంట్ రావాలన్నప్పుడు వి యూస్ ఆన్ చేంజ్ ఈవెంట్. ఒక ఎలిమెంట్ నుండి ఇంకో ఎలిమెంట్లోకి కర్సర్ మూవ్ అయినప్పుడు ఈవెంట్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆన్ ఫోకస్ ఈవెంట్. ఇదేం చేస్తుంది చూడండి. ఫైట్స్ ది మూమెంట్ వెన్ ది ఎలిమెంట్ గెట్స్ ఫోకస్. ఒక ఎలిమెంట్ పైన కర్సర్ని తీసుకెళ్ళి పాయింట్ చేసినప్పుడు, అంటే ఒక ఎలిమెంట్ని ఫోకస్ చేసినప్పుడు ఆన్ ఫోకస్ ఈవెంట్ అనేది ఇన్వోక్ అవుతూ ఉంటుంది. వీటి గురించి నేను క్లియర్గా సిస్టమ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ ఆన్ సబ్మిట్ ఈవెంట్. ఇది ఎప్పుడు ఇన్వోక్ అవుతుంది చూడండి. ఫైర్స్ వెన్ ఏ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్. ఒక అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్అప్ చేసిన తర్వాత మనకు సబ్మిట్ ఉంటుంది, రీసెట్ ఉంటుంది. సబ్మిట్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఫామ్ అనేది సబ్మిట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈవెంట్ ఎప్పుడు ఇన్వోక్ అవుతుంది అంటే ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు. ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు మనకు ఒక ఈవెంట్ రావాలన్నప్పుడు వి యూస్ ఆన్ సబ్మిట్ ఈవెంట్. సో ఆన్ సబ్మిట్ బటన్ని మనం క్లిక్ చేయగానే మనకి ఈవెంట్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆన్ రీసెట్. సేమ్ చూడండి. ఫైర్స్ వెన్ ది రీసెట్ బటన్ ఇన్ ఏ ఫామ్ ఈజ్ క్లిక్డ్. ఫామ్లో రీసెట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ రావాలన్నప్పుడు ఆన్ రీసెట్ ఈవెంట్ అనేది ఇన్వోక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆన్ సెలెక్ట్. చూడండి, ఇదేం చేస్తుంది. ఫైర్స్ ఆఫ్టర్ సమ్ టెక్స్ట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఇన్ అన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్లో టెక్స్ట్ని ఎంటర్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఈవెంట్ రావాలనుకోండి, ఆన్ సెలెక్ట్ ఈవెంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఆన్ సెర్చ్. చూడండి ఏమంటున్నాడు. ఫైర్స్ వెన్ ది యూజర్ రైట్స్ సంథింగ్ ఇన్ ఏ సెర్చ్ ఫీల్డ్. ఒక సెర్చ్ ఫీల్డ్లో ఏదైనా టెక్స్ట్ని సెర్చ్ చేసేటప్పుడు ఈవెంట్ రావాలన్నప్పుడు వి యూస్ ఆన్ సెర్చ్ ఈవెంట్. అట్లనే ఆన్ ఇన్పుట్. చూడండి ఏమంటున్నాడు. స్క్రిప్ట్ టు బి రన్ వెన్ అన్ ఎలిమెంట్ గెట్స్ యూజర్ ఇన్పుట్. యూజర్ ఏదైనా ఇన్పుట్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఈవెంట్ రావాలన్నప్పుడు ఆన్ ఇన్పుట్ ఈవెంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి మెయిన్గా ఫామ్లో యూజ్ చేసే ఈవెంట్స్. మీరైతే నోట్ చేసుకుని క్లియర్గా ఇవన్నీ రాసేసుకోండి. నేను దీన్ని రిమూవ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను. రాసిన తర్వాత సిస్టమ్ మీద కూడా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ HTML, నెక్స్ట్ హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్లో ఒకవేళ మీకు టైటిల్ కావాలంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు. టైటిల్ ఒక మెసేజ్ పెడదాం, ఫామ్ ఈవెంట్స్, టైటిల్ క్లోజ్. టైటిల్ అనేది ఆప్షనల్, ఒకవేళ మీకు అవసరం ఉంటే రాయండి, లేదంటే నో ప్రాబ్లం. సో నెక్స్ట్ స్క్రిప్ట్, లాంగ్వేజ్ ఈక్వల్ టు జావాస్క్రిప్ట్. ఈవెంట్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి సంబంధించిన లాజిక్ అంతా మనం ఫంక్షన్స్లో రాయాలి. సో ఫంక్షన్లో రాయాలంటే కంపల్సరీగా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది ఉండాలి కంపల్సరీ. క్లియర్. మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి జావాస్క్రిప్ట్లో ఒక ఫంక్షన్లో లాజిక్ రాసి ఆ ఈవెంట్ ఎప్పుడైతే కావాలో అక్కడ మనం ఆ ఫంక్షన్ని కాల్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ ఇన్వోక్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఫంక్షన్ అయితే రాదాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ రోబో అని ఒక ఫంక్షన్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఇందులో ఒక అలాట్ బాక్స్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా హాయ్. ఫంక్షన్ క్లోజ్. ఇంకొక ఫంక్షన్ కూడా రాద్దాం. మీరు ఎన్ని ఈవెంట్స్ యూజ్ చేస్తే అన్ని ఫంక్షన్స్ అనేవి రాసుకుంటూ పోవాలి. ఎన్ని ఫంక్షన్స్ అయినా సేమ్ ప్రోగ్రాంలో మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఫంక్షన్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాను, ఒకటి రోబో, ఒకటి చిట్టి. నెక్స్ట్ స్క్రిప్ట్ క్లోజ్, హెడ్ సెక్షన్ క్లోజ్. ఓకే, నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఓపెన్. బాడీ సెక్షన్లో ఒక చిన్న హెడ్డింగ్ అయితే పెడదాం H1లో. ఫామ్ ఈవెంట్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెడుతున్నాను, H1 క్లోజ్.
నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆన్ సబ్మిట్ ఆన్ రీసెట్ ఆ 2 ఈవెంట్స్కి సంబంధించిన ఒక చిన్న లాజిక్ నేను ఇక్కడ రాస్తాను. సిస్టమ్ పైన కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు అయితే మీరు చూడండి. మరి HTML ఫామ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఫామ్ ట్యాగ్ యూజ్ చేయాలి. సో అది రాస్తున్నాను ఇక్కడ ఫామ్. ఇక్కడ ఆన్ సబ్మిట్ కానీ ఆన్ రీసెట్ కానీ ఈవెంట్స్ మనం ఎక్కడ అప్లై చేయాలంటే ఫామ్ ఓపెనింగ్ ట్యాగ్లోనే రాయాలి. చూడండి ఇక్కడే రాస్తున్నాను. ఇక్కడ యాక్షన్ మెథడ్ అట్రిబ్యూట్స్ అనేవి మనకు రిక్వైర్డ్ అయితే కాదు. సో అవి రాయాలనుకుంటే రాయండి, లేదంటే నో ప్రాబ్లం. ఇక్కడ రాస్తున్నాను డైరెక్ట్గా ఆన్ సబ్మిట్. సబ్మిట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు నాకు రోబో ఫంక్షన్ అనేది ఇన్వోక్ అవ్వాలి. అట్లనే ఆన్ రీసెట్ చేసినప్పుడు చిట్టి ఫంక్షన్ ఇన్వోక్ అవ్వాలి. ఇదంతా ఓపెనింగ్ ట్యాగ్. ఇందులో ఒక టెక్స్ట్ బాక్స్ యూజ్ చేద్దాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఏదో ఒక టెక్స్ట్ బాక్స్ అయితే ఒకటి క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఒక సబ్మిట్ బటన్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఆ సబ్మిట్ బటన్ మీద వాల్యూ రావాలన్నప్పుడు సో ఇక్కడ వాల్యూ అని ఇవ్వాలి మనం. సబ్మిట్ అని చెప్పేసి ఆ బటన్ పైన డిస్ప్లే అవుతుంది. అట్లనే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్. సో రీసెట్ బటన్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. సో దానిపైన మనకు వాల్యూ ఏమైనా డిస్ప్లే అవ్వాలి అంటే రీసెట్ అని డిస్ప్లే అవ్వాలి కాబట్టి రీసెట్ అని రాస్తున్నాను. ఇంకేముంది ఫైనల్గా ఫామ్ క్లోజ్ చేస్తాను, బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తాను, HTML కూడా క్లోజ్. ఈ ప్రోగ్రామ్ మనం సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఏం రాసాం మనం లాజిక్లో. ఫస్ట్ అయితే హెడ్డింగ్ రాసినాం కాబట్టి ఫామ్ ఈవెంట్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ అవుతుంది ఇట్లా. తర్వాత ఒక సబ్మిట్ బటను, ఒక రీసెట్ బటను. సబ్మిట్ రీసెట్. సో ఇది రాయంగానే మనకి ఇదైతే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఏదైనా ఇందులో టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఆన్ సబ్మిట్. ఇక్కడ చూడండి ఆన్ సబ్మిట్ ఏం చేస్తాము, రోబో ఫంక్షన్ ఇన్వోక్ అవుతుంది. అంటే సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే ఈ రోబో ఫంక్షన్లో ఏదైతే రాసినామో ఆ లాజిక్ అనేది ఇన్వోక్ అవుతుంది. అదే మనం రీసెట్ బటన్ క్లిక్ చేస్తే ఆన్ రీసెట్ చిట్టి ఫంక్షన్ ఇన్వోక్ అవుతుంది. ఇంత ఈ విధంగా ఆన్ సబ్మిట్ ఆన్ రీసెట్ ఈవెంట్స్ని HTMLలో యూజ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా రిమైనింగ్ ఈవెంట్స్ని కూడా మనం ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. నేను వాటి గురించి నేను సిస్టమ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే నోట్స్ తీసుకొని క్లియర్ ఈ ప్రోగ్రామ్ రాసేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన సిస్టమ్ మీద ఎగ్జిక్యూషన్ చూద్దాం. లెట్స్ గో టు ది సిస్టమ్. ఇక్కడ చూసినట్లయితే ఫామ్ ఈవెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే నేను ఇక్కడ టైప్ చేశాను. మనం బోర్డు పైన ఏదైతే చెప్పానో అదే ప్రోగ్రామ్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే హెడ్ సెక్షన్లో ఒక టైటిల్ అయితే పెట్టుకున్నా ఫామ్ ఈవెంట్స్ అని చెప్పేసి. అట్లనే 2 ఫంక్షన్స్ రాసి, ఒకటి రోబో అలాగే ఒకటి చిట్టి. నేను ఈ ప్రోగ్రామ్లో ఏం చేస్తున్నానంటే ఆన్ సబ్మిట్ ఆన్ రీసెట్ 2 ఈవెంట్స్ని అయితే ఫస్ట్ మనం చూద్దాం. క్లియర్. సో దానికి సంబంధించి 2 ఫంక్షన్స్ అయితే నేను ఇక్కడ రాసిన. ఫస్ట్ ఫంక్షన్ ఏమో సబ్మిట్ కోసము, సెకండ్ ఫంక్షన్ వచ్చేసి రీసెట్ కోసం. నెక్స్ట్ స్క్రిప్ట్ క్లోజ్, హెడ్ సెక్షన్ క్లోజ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్లో ఇక ఫామ్స్ అయితే యూజ్ చేయాలి కాబట్టి ఫామ్ ట్యాగ్ ఓపెన్ చేసి ఇందులో ఆన్ సబ్మిట్. సో ఆన్ సబ్మిట్ ఈవెంట్కి రోబో ఫంక్షన్ అప్లై చేసినాను. ఆన్ రీసెట్ ఈవెంట్కి చిట్టి ఫంక్షన్ అప్లై చేసినాను. క్లియర్. నెక్స్ట్ ఎంటర్ నేమ్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఫీల్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక సబ్మిట్ బటన్ అలాగే ఒక రీసెట్ బటన్. నెక్స్ట్ ఫామ్ క్లోజ్, బాడీ క్లోజ్, HTML క్లోజ్. దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. మన బోర్డు పైన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే నేను ఇక్కడ టైప్ చేశాను. సేవ్ యాజ్ ఫామ్ ఈవెంట్స్ అని చెప్పేసి సేవ్ అయితే చేస్తున్నాను. టైప్ మీద సేవ్ చేస్తున్నాను. సేవ్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసింది ఓపెన్ విత్ క్రోమ్. చూడండి ఈ విధంగా అయితే మనకు వచ్చింది. సో మనం ఏదైతే రాసామో లాజిక్ దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అయితే ఈ విధంగా వస్తుంది. చూడండి ఈ లాజిక్ రాస్తే మనకు అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంది, సబ్మిట్ క్లిక్ చేస్తే నాకు రోబో ఫంక్షన్ ఇన్వోక్ అవ్వాలి. రీసెట్ బటన్ క్లిక్ చేసినట్లయితే చిట్టి ఫంక్షన్ ఇన్వోక్ అవ్వాలి. అంటే ఆన్ సబ్మిట్ ఆన్ రీసెట్ ఈ 2 ఈవెంట్స్ అనేది మనకి ఇన్వోక్ అవ్వాలి. చూడండి ఇప్పుడు నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ది ఫామ్ వాజ్ సబ్మిటెడ్ అని చెప్పేసి మనకు అవుట్పుట్ అయితే వచ్చేసింది. అంటే ఒక ఈవెంట్ అనేది జరుగుతూ ఉంది అక్కడ. ఓకే. నెక్స్ట్ రీసెట్ క్లిక్ చేస్తాను. చూడండి ది ఫామ్ వాజ్ రీసెట్ అని చెప్పేసి ఈవెంట్ అయితే వస్తూ ఉంది. ఇంతే సింపుల్గా మనము ఆన్ సబ్మిట్ ఆన్ రీసెట్ ఈవెంట్స్ని ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ సెలెక్ట్ చూద్దాం. అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ ఉంది. ఈ టెక్స్ట్ బాక్స్లో ఏదైనా టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఈవెంట్ రావాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇక్కడ ఇన్పుట్ బాక్స్ ఉంది కాబట్టి ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కాబట్టి దీనికి మనం అప్లై చేద్దాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్ సెలెక్ట్ ఈవెంట్ నేను రాస్తున్నాను. దీన్ని కూడా ఒక ఫంక్షన్ అప్లై చేయాలి కాబట్టి సనా అని చెప్పేసి ఒక ఫంక్షన్ అది తీసుకుంటున్నా. ఒక ఫంక్షన్ కూడా మనం ఇక్కడ రాద్దాం. ఇదే దీన్ని కాపీ చేసి ఎడిట్ చేస్తాను, ఈజీగా తొందర అయిపోతుంది కాబట్టి. సనా. సో ఇక్కడ ఒక మెసేజ్ కూడా పెడదాం.
టెక్స్ట్ సెలెక్టెడ్ అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా పెట్టేసిన. ఇప్పుడు చూడండి, సేవ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఏదైతే టెక్స్ట్ ఫీల్డ్ ఉందో ఆ టెక్స్ట్ ఫీల్డ్లో టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ను సెలెక్ట్ చేస్తే మనకి ఈవెంట్ వస్తుంది. క్లియర్. సో దానికోసం మనకు ఆన్సెలెక్ట్ అనేది ఈవెంట్ ఉంది. చూడండి, దీన్ని రీప్లేస్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ sbtechtuts అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టిన. ఇప్పుడు ఈవెంట్ రాలేదు నాకు. ఇప్పుడు ఈ టెక్స్ట్ని నేను సెలెక్ట్ చేస్తే నాకు ఈవెంట్ వస్తుంది. చూడండి, సెలెక్ట్ చేసిన, టెక్స్ట్ సెలెక్టెడ్ అని చెప్పేసి ఈవెంట్ వచ్చేసింది. ఈ విధంగా మనం ఆన్ సెలెక్ట్ ఈవెంట్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లనే ఆన్ అబౌట్, ఆన్ చేంజ్ అన్నిటిని మనం అప్లై చేసుకోవచ్చు. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఈ ప్రోగ్రామ్ అయితే రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.